at speed to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The nights. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెజాన్ నుంచి ఈ మంత్ నేను తీసుకున్న కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో అమెజాన్లో ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్స్ నడుస్తుంటాయి, డీల్స్ నడుస్తుంటాయి. బెస్ట్ ప్రైస్లో చాలా ప్రొడక్ట్స్ అనేది అమెజాన్లో దొరుకుతుంటాయి. మనకి బయట ఎంఆర్పీ మీద తీసుకోవాల్సి ఉంటుంది చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే, కానీ అమెజాన్లో చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తారండి. అన్ని బ్రాండ్స్ అక్కడ దొరుకుతాయి అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయండి, ఒకసారి చెక్ చేయండి. ఈసారి నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అనేది 1 by 1 చూపిస్తాను. నేను తీసుకున్న ప్రొడక్ట్స్లో కొన్ని యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి, అవి 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఇందులేక బ్రాండ్ నుంచి బ్రింగా షాంపూ తీసుకున్నానండి. సో షాంపూస్ నేను మారుస్తూ ఉంటాను అనమాట. సో మొన్నటి వరకు చాలా మటుకి మామా ఎర్త్ వాడాను. సో ఒకసారి చేంజ్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఈసారి నేను ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే ఆయుర్వేదిక్ ప్రొప్రైటరీ మెడిసిన్ అని చెప్పారనమాట. సో ఎందుకంటే ఇందులో కెమికల్స్ అవి ఏమి కలవు అని చెప్తున్నారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ ఉంటుంది మనకి. ఇందులో ఏమి కెమికల్స్ కలవు అనమాట. ఆయుర్వేదిక్ షాంపూ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ ఇది ఫస్ట్ టైం వాడుతున్నానండి, ఇంకా వాడలేదు. సో వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ ఇస్తానమాట. ఈ బ్రాండ్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇంతకు ముందు వాడాను, కానీ నేను షాంపూ అయితే ఇది ఫస్ట్ టైం అండి. ఎప్పటికప్పుడు నేను మారుస్తుంటా. సో ఏది బెస్ట్ కంటే అది కొన్నాళ్ళు కంటిన్యూ చేస్తాను అనమాట. ఇది బాగుంటే కనుక నెక్స్ట్ టైం నుంచి ఒక 2-3 months నేను ఇది వాడతాను, తర్వాత చేంజ్ చేస్తాను అనమాట. రెగ్యులర్గా ఒకటే అయితే నేను వాడను. సో ఇప్పుడైతే నేను ఇందులేక నుంచి తీసుకున్నాను. ఇందులేక ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయండి. ఇంతకుముందు నేను వేరే హెయిర్కి సంబంధించిన కొన్ని సిరమ్స్ అవి వాడాను, ఇవి చాలా బాగున్నాయి. సో ఇది కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి నేను తీసుకున్నాను అనమాట. ఇది ఫస్ట్ వన్. నేను అన్ని రివ్యూస్ అన్ని రేటింగ్స్ చూసి తీసుకుంటానండి. సో ఎప్పుడు ఏది ప్రాబ్లం రాలేదనమాట. సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి బయోఆర్గానిక్స్ నుంచి హెన్నా పౌడర్ అండ్ ఇండిగో పౌడర్ కాంబో ప్యాక్ తీసుకున్నాను. ఎవ్రీ టైం నేను విడివిడిగా తీసుకుంటాను అనమాట. ఈసారి కాంబో ప్యాక్ తీసుకున్నాను. సో ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఇది మనకి ఇందులో కూడా ఎటువంటి కెమికల్స్ అవి కలవండి. ఇదేంటంటే న్యాచురల్ అనమాట, డైరెక్ట్ పౌడర్ అనమాట. హెన్నా పౌడర్ అండ్ ఇండిగో లీఫ్ పౌడర్ అనమాట. ఇది మనకు తెలిసిందే కదా, మన గ్రే హెయిర్ అనేది బ్లాక్గా చేస్తుంది న్యాచురల్గా, ఎటువంటి డైస్ అవసరం లేదండి. ఈ రెండు కాంబినేషన్లో యూజ్ చేసుకుంటే కనుక మన గ్రే హెయిర్ అనేది బ్లాక్గా మారిపోతుంది. సో పర్మనెంట్ అయితే కాదు, పర్మనెంట్గా అయితే బ్లాక్ అవ్వదండి. సో మనకి ఒక 15 days మన హెన్నా ఎలా ఉంటుంది పెట్టుకుంటే అలా ఉంటుంది అనమాట. సో బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. మనకి స్కిన్కి ఎటువంటి ఇరిటేషన్ అది ఏమీ రాదనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా డైస్ అది వేసుకుని అలా చేస్తున్నప్పుడు ఒకసారి ఆపేసి ఇది చూడండి అనమాట. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి మామా ఎర్త్ నుంచి ఫేస్ మాయిశ్చరైజర్ తీసుకున్నానండి. దీని వచ్చేసి ఇందులో కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. మనకి నేను తీసుకున్నది రైస్ ఆయిల్ ఫ్రీ. సో ఇది లోపల చూపిస్తాను ఎలా ఉన్నది అనేది. ఇలా ఉంటుంది మనకి ప్యాక్ అనేది. ఇది మనకి ఫేస్ మాయిశ్చరైజర్ అనమాట. దీని మీద ఫర్ గ్లాస్ స్కిన్ అని ఉందండి. సో గ్లాస్ స్కిన్ లా రాకపోయినా కొంచెం అన్న బెటర్గా వస్తుంది దీని మీద రాసారు కాబట్టి అన్నది నేను తీసుకున్నాను. గ్లాస్ స్కిన్ అంటే తెలుసు కదా, చాలా మనకి కొరియన్ స్కిన్స్ ఉంటాయి కదా, అలా చూపిస్తారన్నమాట. సో మరి అంత కాకపోయినా కానీ ఏదైనా బెస్ట్ రిజల్ట్స్ ఉంటుందేమో అని నేను ఫస్ట్ టైం తీసుకున్నాను. సో ఇది వాడిన తర్వాత మీకు ఏమైనా రివ్యూ కావాలంటే కనుక నేను ఇది కూడా షేర్ చేస్తాను. ఏంటంటే మనకి కెమికల్స్ అవి ఉండవు అని చెప్తారు కదా మామా ఎర్త్లో, కాబట్టి నేను ఎక్కువ ప్రొడక్ట్స్ ఇవి వాడుతూ ఉంటాను. షాంపూస్ కానీ, మనకి కండిషనర్స్ కానీ, లేకపోతే మనకి ఫేస్ వాష్ ఇవన్నీ వాడుతూనే ఉంటాను అనమాట. ఈసారి నేనైతే ఇది తీసుకున్నాను. సో ఇది మనకి మాయిశ్చరైజర్, ఫేస్ మాయిశ్చరైజర్ అనమాట. సో మాయిశ్చరైజర్ ఎలా వాడుకుంటామో అలా వాడేసుకోవడమే. B3+ ఫార్ములేషన్తో వస్తుందండి. ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అన్నారు, అన్ని స్కిన్స్కి పనిచేస్తుందని ఉందన్నమాట. సో ఇది నెక్స్ట్ వన్. నట్ హ్యాబిట్ నుంచి నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నానండి. సో నట్ హ్యాబిట్ వాళ్ళు ఏంటంటే 100% కిచెన్ మేడ్ ప్రొడక్ట్స్ అనమాట. ఇందులో ఎటువంటి కెమికల్స్ అయ్యి ఉండవు. ఆయుర్వేదిక్ సంబంధించినవన్నీ యూజ్ చేసి వీళ్ళు తయారు చేస్తుంటారు. నేను ఇంతకు ముందు నట్ హ్యాబిట్ వాళ్ళది హెన్నా పేస్ట్ తీసుకున్నాను. రెడీ టు అప్లై హెన్నా పేస్ట్ అనమాట. అది మనకి ఎటువంటి పని ఉండదు. పేస్ట్ తీసుకుని అప్లై చేసేసుకోవడం, కాసేపు వాష్ చేసుకోవడం. ప్రోడక్ట్ యూజ్ చేశాను, అది చాలా బాగుంది. అందుకే నేను ఈసారి వాళ్ళు ట్రై చేద్దామని చెప్పేసి మిగతా ప్రొడక్ట్స్ ఒకసారి ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఈసారి నేను తీసుకున్నానండి ఫేస్ ప్యాక్ అనమాట. ఇందులో పేస్ట్లో ఉంటుంది. ఇది మనకి ఇక్కడ ఇలా నాజిల్ ఇచ్చారు, ఇందులోంచి మనం పేస్ట్ వస్తుంది. అది అప్లై చేసుకుని ఒక 10 minutes అలా ఉంచేసుకుని మనం కడిగేసుకోవడం అనమాట. సో ఇది చెప్తున్నారు మనకి టైట్ అవుతుంది స్కిన్, అలాగే మనకి న్యాచురల్గా గ్లో ఉంటుంది, దాంతోపాటు క్లెన్స్ అవుతుందని చెప్తున్నారు అనమాట. ఇది మనకి క్లెన్జర్గా అలాగే టైటనింగ్గా కూడా పనిచేస్తుందని చెప్తున్నారు. ప్రోడక్ట్ అయితే కొంచెం తక్కువే ఉంటుందండి. ప్రైస్ కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, కానీ వర్త్ ఇట్. దీని మీద MRP 1.5 ఉందండి, కానీ మనకి అమెజాన్లో తక్కువకి వస్తుంది అనమాట. మీరు కింద ఇచ్చిన లింక్స్ ఒకసారి టచ్ చేస్తే కనుక మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది వస్తుంది. సో పిచ్చివన్నీ మనం తక్కువ రేట్ పెట్టుకొనుక్కుని స్కిన్ పాడు చేసుకునే కన్నా సో న్యాచురల్ ప్రొడక్ట్స్ కొంచెం ₹1 ఎక్కువైనా కొనుక్కోవడం బెస్ట్ అని నా అభిప్రాయం అనమాట. అందుకని ఇది తీసుకున్నాను. చూడటానికి చాలా చిన్నగానే ఉన్నాయి, కానీ వర్త్ ఇట్ అనమాట. సో ఒకసారి వాడిన తర్వాత ఇంకా దీని వర్తా కాదా ఇంకా బాగా తెలుస్తుంది. వీళ్ళు ప్రొడక్ట్స్ నేను 1-2 వాడాను కాబట్టి వీళ్ళు బాగుంటాయని నాకు అర్థమైంది అనమాట. ఇది నెక్స్ట్ వన్.
ఇది వచ్చేసి మనకి ఫ్లక్స్ సీడ్స్ మంజిస్తా అండి. ఫ్లక్స్ సీడ్స్ మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ బాగా పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 231 ఉంది ఎంఆర్పి. మనకి అమెజాన్లో చాలా తక్కువ ప్రైస్ పడిందండి. దీంట్లో చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని మనం డైలీ చూసేదన్నమాట. మన కిచెన్లో ఉన్నాయే ఉంటాయి. ఇందులో వచ్చే ప్రొడక్ట్స్ అన్ని మనకి ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ నేను చెప్తాను. ఫ్లక్స్ సీడ్స్, మంజిస్తా, హైబిస్కస్ ఫ్లవర్, రా మిల్క్, యోగర్ట్, అశ్వగంధ, లోద్రా, రాహాని, షుగర్, సాల్ట్, పైనాపిల్, క్లోవ్, నెక్స్ట్ బెంటోమైట్, బేసిన్ అండ్ సిస్మి ఆయిల్. సో ఇవన్నీ మనకి స్కిన్కి ఫ్రెండ్లీ ఉంటాయండి. సో మనం ఎటువంటి భయపడకుండా, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అది ఉండదు. ఇది మనం ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మామాఎర్త్ నుంచి వైటమిన్ సి డైలీ గ్లో ఫేస్ సిరమ్ అనేది తీసుకున్నానండి. ఇది ఏంటంటే కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది అనమాట. మనం రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఉంటే ఫేస్ అనేది ఉన్నదానికన్నా డల్గా కాకుండా కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది. నేను 2-3 డేస్ అయ్యిందండి ఇది వాడటం స్టార్ట్ చేసి. సో ఆల్రెడీ స్టార్ట్ చేశాను వాడటం. సో బాగుంది అనిపిస్తుంది. మామాఎర్త్ ప్రొడక్ట్స్లో మనకి ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి కొంచెం ధైర్యంగా వాడుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఏంటంటే మనకి ఇవే కాదు, చాలా ప్రొడక్ట్స్ అనేది అమెజాన్లో దొరుకుతాయి. మనకి సిఓడి ఆప్షన్ కూడా ఉంది. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వస్తుందో రాదో అని భయపడే వాళ్ళు సిఓడి ఆప్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. బ్యూటీ ప్రొడక్ట్స్ మీద చాలా మటుకి రిటర్న్స్ అయితే ఉండవు, ఎక్స్చేంజ్ అయ్యి ఉండవు. కానీ మనకి చాలా మటుకి ఫ్యాషన్, అక్కడ చాలా వింటర్ వేర్ అన్నీ దొరుకుతాయండి. సో మనకి సైజ్ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకి ఎక్స్చేంజ్ రిటర్న్ ఆప్షన్స్ ఉన్నాయి. సపోర్ట్ టీమ్ అనేది ఎప్పుడు మనకి అందుబాటులో ఉంటారన్నమాట. ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళతో చెప్తే కనుక సాల్వ్ చేస్తారు. సో ఇది నెక్స్ట్ వన్. సెటాఫిల్ నుంచి నేనైతే మాయిశ్చరైజింగ్ క్రీమ్ తీసుకున్నానండి. సో ఇది ఏ స్కిన్ టైప్ కైనా బాగా పనిచేస్తుంది. ఇవి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ బాగా పనిచేస్తాయి అనమాట. సో ఇదండి మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట. చాలా రోజులు వస్తుంది. సో అందరూ వాడుకోవచ్చు అనమాట. ఫ్యామిలీలో ఎటువంటి స్కిన్ టైప్ ఉన్నా కానీ మనకి ఇది బాగా పనిచేస్తుంది. సో ఇది అలవాటు అయిపోయిన తర్వాత మనం వేరే వాడినా కానీ ఎలాగో అనిపిస్తుంది నాకైతే కనుక. వీటిలో మనకి సోప్స్ ఉంటాయి, మనకి క్రీమ్స్ ఉంటాయి, లోషన్స్ ఉంటాయి, అన్నీ చాలా ఉంటాయండి. ఇంకా చిన్నపిల్లలకి, బేబీస్కి కూడా దొరుకుతాయి అనమాట. ఇది ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్స్, ఆల్ ఏజెస్ వాళ్ళకి మనకి ఇది ఉంది. సో ఇది ఏంటంటే డ్రై టు నార్మల్ సెన్సిటివ్ స్కిన్ అండి. సో డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇది మా ఇంట్లో రెగ్యులర్గా సెటాఫిల్ అండ్ మామాఎర్త్ ఉంటూనే ఉంటాయి. సో ఇది నెక్స్ట్ వన్. నేను 2 తీసుకున్నాను, ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం వాడతాం కాబట్టి చాలా తొందరగానే అయిపోద్ది. పెద్దగా పెట్టడం ఎందుకని చెప్పేసి 2 తీసుకున్నాను. ఆల్రెడీ ఒకటైతే స్టార్ట్ చేసాం వాడటం. ఇది కొత్తది. నెక్స్ట్ వచ్చేసి సెటాఫిల్ కంపెనీ నుంచి నేను సోప్ తీసుకున్నాను. 5 సోప్స్ తీసుకున్నానండి. సో ఇవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అనమాట మా ఇంట్లో. ఈ సైజులో వస్తుంది. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది కానీ ప్రైస్ కానీ వర్త్ ఇట్ అండి. బయట తీసుకుందామని అంత ఈజీగా అన్ని చోట్ల దొరకవండి. ఒకవేళ దొరికినా కానీ ఎంఆర్పి మీద 1 రూపీ కూడా తగ్గించరు అనమాట. మనకి అమెజాన్లో అయితే కనుక ప్రైస్ తక్కువ వస్తుంది. సో మీరు ట్రై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫస్ట్ ఒకటి వాడి చూసుకున్న తర్వాత మన స్కిన్కి పడుతుంది లేదు చూసిన తర్వాత ఇంకా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అందులో మనకి వేరియంట్స్ కూడా ఉంటాయి. అంటే చిన్నపిల్లలకి బాగా బేబీ సోప్స్ అనేది ఉంటాయి అనమాట. సెటాఫిల్వి అవి ఉంటాయి, లోషన్స్ ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి, మాయిశ్చరైజింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ రెగ్యులర్గా వాడేవే కానీ బయట ఎక్కువ పెట్టి తీసుకునే కన్నా అమెజాన్లో అయితే కనుక మనకి ప్రైస్ అయితే తగ్గుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి పియర్స్ సోప్స్ అండి. సో వింటర్ అంటేనే మనకి గుర్తొచ్చేది పియర్స్ సోప్స్ అనమాట. ఒక ఎమోషన్ అని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మనకి వింటర్ రాగానే మనకి ఇంట్లో తెచ్చేది ఫస్ట్ ఈ సోప్స్ అనమాట. ఎన్ని సోప్స్ వాడుతున్నా, ఎన్ని రకాలు మారుస్తున్నా కానీ వింటర్ వచ్చేసరికి ఈ బ్రాండే వాడతారు చాలా మంది. గ్లిజరిన్ సోప్స్లో ఎన్ని బ్రాండ్స్ వచ్చినా కానీ ఈ బ్రాండ్కి ఉన్న డిమాండ్ వేరే ఉంటుందండి. సో ఏంటంటే ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిన బ్రాండ్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనకి గ్లిజరిన్ సోప్ అంటే మనకి వింటర్లో కొంచెం డ్రై అవ్వకుండా ఫేస్కి కొంచెం బాగుంటుంది కాబట్టి ఇది వాడతారు అందరికీ తెలిసిందే, ఇంత చెప్పవసరం లేదు. బట్ ఏంటి ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే అమెజాన్లో మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది. బయట అయితే మనకి సోప్స్ మీద ఎటువంటి ప్రైస్ తగ్గించరు, అమెజాన్లో తక్కువకు వస్తుంది. సో ఇవన్నీ ఈరోజు నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అనమాట. ఈసారి నేను తీసుకున్న ప్రొడక్ట్స్ మీకు వీటిలో ఏదైనా యూజ్ అయితే కనుక మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అన్ని కింద ఉన్నాయి. సో ఈసారి నేను యూజ్ చేసే కొత్త ప్రొడక్ట్స్ ఏంటంటే నట్ హ్యాబిట్ నుంచి అండ్ ఇందులో నుంచి కొత్త ప్రొడక్ట్స్ వాడుతున్నాను అనమాట. దాంతోపాటు మామాఎర్త్ నుంచి కూడా ఈ ఫేస్ మాయిశ్చరైజరింగ్ ఉంది కదా, ఈ ఫేస్ మాయిశ్చరైజర్ ఉంది కదా, ఇది కూడా నేను కొత్త ప్రోడక్ట్ అనమాట. ఇలా వీటిలో ఏదన్నా కావాలి అనుకుంటే, చెక్ చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. దాని నుంచి వెళ్తే డైరెక్ట్గా మీరు ఈ ప్రొడక్ట్స్ అనేవి చూస్తారు. సో నేను ఏ చూపించినా అవే అక్కడ ఉంటాయి అనమాట. ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్గా వస్తాయి. సో వీటిలో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది, కొత్తగా అనిపించింది ఏదైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ మంత్ మీరు ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ యూస్ చేస్తుంటే అది కూడా కామెంట్లో చెప్పండి. మీకు ఏదైనా బాగుంది, ఇదైతే బాగుంటుందని మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను పర్చేజ్ చేసి నేను రివ్యూ ట్రై చేస్తాను. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.